నల్గొండ జిల్లా గణేష్ శోభయాత్రలో డీజేలు మోగిస్తున్నారు. నల్గొండ జిల్లాలో డీజేలపై పోలీసుల యంత్రాంగం ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కొందరు పోలీసులు డబ్బులకు ఆశపడి డీజేలకు అనుమతి ఇచ్చినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిట్యాల మండల వ్యాప్తంగా డీజేలపై నిఘా నేత్రం కనిపించకపోవడంతో అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. రాత్రి వేళల్లో జోరుగా డీజేలతో గణేష్ ఊరేగింపులకు సాగుతున్నాయి. కొందరు నాయకుల ఉత్సవ కమిటీలకు పర్మిషన్ ఇచ్చారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే ఆసరాగా చేసుకుని డీజేల వద్ద నుండి పోలీసులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తున్నారంటూ పోలీసుల తీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం. నల్గొండ జిల్లా గణేష్ శోభయాత్రలో డీజేల మోగిస్తున్నారు. నల్గొండ జిల్లాలో డీజేలపై పోలీసులు యంత్రాంగం ఆంక్షలు విధించారు. అయినప్పటికీ కొందరు పోలీసులు డబ్బులకు ఆశపడి డీజేలకు అనుమతి ఇచ్చినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నల్గొండ నుంచి సైదులు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, ఖచ్చితంగా ఆ పోలీసులు డబ్బులకు అలవాటు పడి పోలీసులు డబ్బులకు ఇలాంటివి ఇస్తున్నారంటూ కూడా అక్కడున్న స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంట్లో అసలు ఎంతవరకు వాస్తవం ఉంది? రైట్ వరుణ్, నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి డీజేలు పెద్ద పెద్ద బాక్సులు వంటివి కూడా ఇప్పటికే జిల్లా పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించింది. ఎందుకంటే పూర్తిగా ఇవి నిషేధించాలంటారు, సౌండ్ పొల్యూషన్ నిషేధించాలంటూ కూడా ఇప్పటికే ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి ఉంది. అయినా పలు చోట్ల మాత్రం జిల్లా ఎస్పీ ఆదేశాలను బేఖత్తరు చేస్తూ అయితే రాత్రి అదేవిధంగా పగలు రాత్రి అని తేడా లేకుండా ఇప్పటికే డీజేల మోత మోగుతుందంటూ అయితే పెద్ద ఎత్తున ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా చిట్యాల మండల వ్యాప్తంగా అయితే ప్రధానంగా చిట్యాల అదేవిధంగా నార్కట్పల్లి టోటల్ గా ఉన్నటువంటి కట్టంగూరు, ఇక్కడ ఏదైతే నల్గొండ జిల్లాలో టోటల్ గా ఉన్నటువంటి పలు మండలాల్లో అయితే ఇప్పటికే పోలీసుల తీరుపై అయితే ప్రజలు గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే డీజేల పర్మిషన్ లేకున్నా గానీ ఆయా ప్రాంతాలలో డీజేలు నిర్వాహకులకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిర్వహిస్తున్నటువంటి డీజేల కాడ ఆ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ ఉత్సవ కమిటీ ఊరేగింపులకు మాత్రమే పర్మిషన్లు ఇచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అదే ఇదే విషయానికి సంబంధించి పలు చోట్ల అదునుగా భావించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో దీనికి ప్రధానంగా పైసలు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ అయితే ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలలో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆంక్షలు అందరికీ వర్తించవా, అధికార పార్టీ నాయకులకే డీజేలు పర్మిషన్లు ఇస్తారా అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసుల తీరును తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తా ఉంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది అప్డేట్స్.